ఈ వీడియోలో హిందీ వర్డ్ మదద్ అంటే ఏంటి అండ్ ఈ వర్డ్ని మరొక వర్డ్తో కలిపి ఎలా యూజ్ చేయాలి అండ్ ఈ వర్డ్ యూజ్ చేస్తూ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, హిందీలో మదద్ అంటే తెలుగులో సహాయం అని అర్థం వస్తుంది. మదద్ కరో అంటే సహాయం చెయ్యు. మన తోటి వాళ్ళతోనైనా లేదంటే మనకంటే చిన్న వాళ్ళకి సహాయం చెయ్యు అని చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో మదద్ కరో అని చెప్పాలి. అదే మనకంటే పెద్దవాళ్ళకి విత్ రెస్పెక్ట్తో సహాయం చెయ్యండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు హిందీలో మదద్ కరియే అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మదద్ చాహియే అంటే సహాయం కావాలి. ఈ వర్డ్స్కి ముందు ముఝే అనే వర్డ్ యూస్ చేస్తూ చెప్తే ముఝే మదద్ చాహియే అవుతుంది. దాని అర్థం నాకు సహాయం కావాలి అని వస్తుంది. నెక్స్ట్ వన్, మదద్ నహీ చాహియే అంటే సహాయం వద్దు. ఈ వర్డ్స్కి ముందు హమ్కో యాడ్ చేస్తే హమ్కో మదద్ నహీ చాహియే అంటే మాకు సహాయం వద్దు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్, క్యా మే ఆప్కి మదద్ కర్ సక్తా హూ అంటే నేను మీకు సహాయం చేయొచ్చా అని అర్థం వస్తుంది. అంటే మనం ఎవరినైనా వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళ పర్మిషన్ అడుగుతున్నప్పుడు ఇలా అడగాలి. క్యా మే ఆప్కి మదద్ కర్ సక్తా హూ అని అడగాలి. నెక్స్ట్ వన్, ఉన్కే మదద్ కే బినా యహ్ కామ్ నహీ హో సక్తా థా అంటే వారి సహాయం లేకుండా ఈ పని అయ్యుండేది కాదు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, హమ్ జరూర్ తుమ్హారీ మదద్ కరేంగే అంటే మేము తప్పకుండా నీకు సహాయం చేస్తాము. ఈ సెంటెన్స్లో జరూర్ అంటే తప్పకుండా. నెక్స్ట్ వన్, హమ్ సబ్కో ఏక్ దూసరే కి మదద్ కర్నీ చాహియే. దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.